ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయే విషయాన్ని మీరు పూర్తిగా వినగలిగితే మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు సమాధానం దొరకవచ్చు. ముఖ్యముగా 19, 20, 21 తేదీలలో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి పేరు లేదా ఇంటి పేరు ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి 100% వర్తిస్తుందని చెప్పలేం. కానీ కన్యా రాశి వారికి గ్రహస్థితులు, నక్షత్ర ప్రభావాలు, దైవ సంకేతాలు సూచిస్తున్న దిశ ఇదే అని చెప్పాలి. మీరు ఈ మధ్య కాలంలో ఒక విచిత్రమైన పరిస్థితిని గమనించి ఉండవచ్చు. కొందరు వ్యక్తులు మీ జీవితంలో అకస్మాత్తుగా దగ్గరవుతున్నారు, మరికొందరు దూరం అవుతున్నారు. కొన్ని విషయాలు మీరు అనుకున్నట్లుగా జరగకపోయినా తర్వాత చూస్తే అదే మీకు మంచిగా మారుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. బుధుడు మీ రాశికి అధిపతి. బుధుని ప్రభావం వలన మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వలన అవకాశాలను కోల్పోతారు. ఈ 19, 20, 21 తేదీలలో మీ జీవితంలోకి వచ్చే ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తి మాట మీ జీవిత గమనాన్ని మార్చగలదు. ఆ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అతను లేదా ఆమె మీ జీవితంలో గతంలో ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా ప్రస్తుతం మీతో మాట్లాడుతున్న వ్యక్తి కావచ్చు, లేదా త్వరలో పరిచయం కాబోయే వ్యక్తి కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి ద్వారా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన పని ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. మీ మనసులో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. మీరు ఇటీవల అనుభవించిన బాధలకు కారణమేమిటో కూడా అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొందరు వ్యక్తులను పంపిస్తాడు. వారు మన జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ వారు తీసుకొచ్చే సందేశం, జీవితంలో వచ్చే మార్పు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కూడా అలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. కొంతమంది కన్యా రాశి వారికి ఇది ప్రేమకు సంబంధించిన విషయం కావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. గతంలో అపార్థాల వలన దూరమైన వ్యక్తి మళ్ళీ సంప్రదించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని సమయంలో ఒక సందేశం రావచ్చు. ఆ సందేశం చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇప్పటి వరకు ముగిసిపోయిందని భావించిన బంధం మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరికొందరికి ఇది ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన విషయం కావచ్చు. ఒక వ్యక్తి ఇచ్చే సలహా మీకు గొప్ప అవకాశాన్ని తీసుకురావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పని ఆ వ్యక్తి సహకారంతో పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. ప్రతి చిరునవ్వు నిజాయితీతో ఉండదు. ప్రతి సహాయం స్వార్థం లేకుండా ఉండదు. అందుకే ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకండి. ప్రత్యేకంగా డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా పెద్ద హామీలు ఇస్తే వెంటనే నమ్మవద్దు. 1కి 2 సార్లు ఆలోచించండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. శని ప్రభావం కారణంగా మీకు ప్రస్తుతం కర్మ ఫలితాలు వేగంగా కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన మంచి పనులకు ప్రతిఫలం వచ్చే సమయం దగ్గర పడుతుంది. అందుకే ఈ 3 రోజులు సాధారణ రోజులు కావు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, మీరు గతంలో ఎన్నో బాధలు అనుభవించి ఉండవచ్చు. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించి ఉండవచ్చు. మీ నమ్మకాన్ని కొందరు దుర్వినియోగం చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. దైవ అనుగ్రహం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. మీరు మర్చిపోయిన కలలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. మీరు వదిలివేసిన అవకాశాలు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అందుకే ఈ 3 రోజులలో వచ్చిన ప్రతి సంకేతాన్ని గమనించండి. ప్రతి పరిచయాన్ని గౌరవించండి. ప్రతి అవకాశాన్ని పరిశీలించండి. ఎందుకంటే దేవుడు మీకు పంపే ఆశీర్వాదం ఒక వ్యక్తి రూపంలో రావచ్చు. ఆ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కన్యా రాశి మిత్రులారా, జ్యోతిష్యం కేవలం భవిష్యత్తును చెప్పదు, భవిష్యత్తు వైపు వచ్చే మార్గాలను చూపిస్తుంది. ఆ మార్గంలో నడవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. కన్యా రాశి మిత్రులు బయటకు చాలా ధైర్యంగా కనిపించినా మనసు లోపల మాత్రం
చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. మీరు ప్రేమించిన వ్యక్తిని పూర్తిగా హృదయంతో ప్రేమిస్తారు. కానీ ఒకసారి నమ్మకం దెబ్బతింటే మళ్ళీ ఆ బంధములోకి అడుగు పెట్టడం కష్టంగా భావిస్తారు. ఈ 3 రోజులలో మీ జీవితంలో ఒక భావోద్వేగ పరిణామం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి నుండి ఒక సందేశం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక అనుకోని కలయిక జరగవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మాట వినే అవకాశం ఉంది. కొంతమందికి ఇది క్షమాపణ రూపంలో రావచ్చు, మరికొందరికి ఇది ప్రేమ రూపంలో రావచ్చు, ఇంకొందరికి ఇది గతంలో ముగిసిపోయిందని అనుకున్న బంధం మళ్ళీ ప్రారంభమయ్యే సంకేతంగా ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి ఒక్కరూ తిరిగి రావడం మన జీవితంలో ఉండటానికే కాదు, కొందరు మనకు ఒక పాఠం చెప్పడానికి తిరిగి వస్తారు. అందుకే భావోద్వేగానికి లోనై వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగం మరియు ఆర్థిక విషయాలు. మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి ఇప్పుడు కొంత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగ మార్పు కావచ్చు, లేదా కొత్త బాధ్యత కావచ్చు, లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశం కావచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అవకాశానికి కారణమయ్యే వ్యక్తి పేరు కూడా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అతను మీ స్నేహితుడు కావచ్చు, మీ సహోద్యోగి కావచ్చు, లేదా మీకు తెలియని వ్యక్తి కూడా కావచ్చు. దైవం ఆశీర్వదించాలనుకుంటే మార్గాలు ఎన్నో సృష్టిస్తుంది. ఒక చిన్న పరిచయం కూడా జీవితాన్ని మార్చగలదు. కుటుంబ జీవితంలో మార్పులు. కుటుంబ సభ్యులతో కొంతకాలంగా ఉన్న అపార్థాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాటలను ఇప్పటి వరకు అర్థం చేసుకునే వారు కూడా ఇప్పుడు మీ దృష్టికోణాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు ప్రారంభం కావచ్చు. కొంతమందికి వివాహ సంబంధ విషయాలు ముందుకు కదలవచ్చు. మరికొందరికి సంతానం, విద్య లేదా ఆస్తికి సంబంధించిన శుభవార్తలు వినిపించవచ్చు. ఆధ్యాత్మిక సంకేతం. ఈ 3 రోజులలో మీకు పదే పదే కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. ఒకే సంఖ్యలు పదే పదే కనిపించడం, అనుకోకుండా ఆలయానికి వెళ్ళాలనిపించడం, ఎప్పుడూ గుర్తుకు రాని వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకు రావడం, ఇవన్నీ విశ్వం మీతో మాట్లాడే భాషగా భావించవచ్చు. మీ మనసు ప్రశాంతంగా ఉంచండి. ప్రతి ఉదయం కనీసం 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమశివాయ అనే మంత్ర జపం చేయండి. ఇవి మీకు శుభ ఫలితాలను ఆకర్షిస్తుంది. ప్రియమైన కన్యారాశి మిత్రులారా, మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఒక కారణంతో వస్తారు. కొంతమంది ఆనందాన్ని తీసుకువస్తారు. ప్రియమైన కన్యారాశి మిత్రులారా, మీరు మీ గురించి తక్కువగా అంచనా వేయడం ఆపాలి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ శక్తి మీలో ఉంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు కోల్పోయిన సమయం గురించి బాధపడకండి. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం చేయడు. మీ జీవితంలోకి రాబోయే మార్పులు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. ఈ 3 రోజులు ఆ మార్పులకు సంకేతాలు మాత్రమే. ప్రియమైన కన్యారాశి జాతకులారా, 19, 20, 21 తేదీలలో జరిగే ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనించండి. ప్రతి పరిచయాన్ని గౌరవించండి. ప్రతి అవకాశాన్ని పరిశీలించండి. ప్రతి సంకేతాన్ని గుర్తించండి. ఎందుకంటే మీరు ఎదురుచూస్తున్న ఆశీర్వాదం ఒక వ్యక్తి రూపంలో రావచ్చు. ఆ వ్యక్తి పేరు ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దైవం మీకు శుభాన్ని, సంతోషాన్ని, విజయాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభమస్తు. సర్వే జన సుఖనో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.